ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఈ రాశి వారికి వీరి జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది తిరగబోతుంది. అలాగే ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తితో ఈ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి, అనుకూలంగా ఉండబోతున్నాయా లేదా మీకు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాలు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, మీకు ఎలాంటి పనుల్లో లాభాలు వస్తున్నాయి అనేవి పూర్తి గోచర ఫలితాలు తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఒక దివ్యమైన మలుపు తిరగబోతుంది. ఆ మలుపులో మీ జీవితాన్నే మార్చేస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి, చేయి చూసి, ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా నష్టాలు, కష్టాలు ఉన్నాయి. ఎందుకు? వీటన్నిటికీ కారణం ఏమిటి? అలాగే కర్మఫలం ఏ విధంగా ఉంటుంది అనేవి ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? కుంభరాశి వ్యక్తి అంటే చాలా నిజాయితీగా ఉంటుంది. అలాగే వీరు ఎవరికి సహాయం చేసినా సరే ఆశించకుండా చేస్తారు. అలాగే వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. కానీ కుంభరాశి వ్యక్తికి చాలా కష్టాలు, కన్నీళ్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు ఏ విధమైన సహాయం కోరినా కూడా తప్పకుండా చేస్తారు. కానీ ఈ వీరికే ఎందుకు కష్టాలు అనేవి తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరు నిజాయితీకి మారుపేరు. అలాగే వీరు వీలైనంత వరకు అందరికీ దాన ధర్మాలు చేస్తారు. వీరి దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా దానం చేస్తారు. అలాగే ఎవరికైనా మాట ఇచ్చారంటే తప్పకుండా వారు మాట నిలబెట్టుకొని ఉంటారు. వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటూనే అలాగే వీరికి తల్లిదండ్రులంటే చాలా ప్రేమ. ముఖ్యంగా వీరు సంతానం కోసం ఎంతైనా కష్టపడతారు. సంతానం అంటే చాలా ప్రేమ ఉంటుంది. రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా గుండెల్లోనే దాచుకుంటారు, కానీ బయటకు అస్సలు చెప్పారు. ఎందుకంటే ఎవరికి చెప్పినా ఎలాంటి లాభం ఉండదు. అలాగే ఎవరి సహాయం కోరడం వీరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందంటే పరిష్కారం కోసం ఆలోచిస్తారు, కానీ బాధపడుతూ కూర్చోరు. అదేవిధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తప్పకుండా సహాయం చేస్తారు, కానీ వీరి కష్టం ఎవ్వరూ గుర్తించరు. ఎందుకంటే వీరు కష్టాల్లో ఎప్పుడూ ఉంటారు. అది మామూలే అనుకుంటారు, కానీ వీరు కూడా ఒక మనిషి. వీరికి కూడా ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి, కానీ వాటన్నింటినీ చంపుకొని బ్రతుకుతూ ఉంటారు. కానీ వీటి అన్ని విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీ రాజ్యాధిపతి అయిన శనీశ్వరుడు ధనస్థానంలో కూర్చుండడం వలన ఇంతకాలంగా మీరు చాలా కష్టాలు, కన్నీళ్లు చూశారు. ఎందుకంటే ఏ పని చేసినా దానిలో లాభాలు చాలా తక్కువగా, కష్టాలు ఎక్కువగా వచ్చాయి. కానీ ఇక నుండి మీ జీవితంలో మార్పు అనేది చాలా వస్తుంది. ఒకవైపు శనీశ్వరుడు మిమ్మల్ని బాధ పెట్టడంతో పాటు మీ చుట్టూ ఉన్నవారు మరోవైపు బాధ పెట్టారు. అలాగే ఎవ్వరు సహాయం చేయకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా మీరు చాలా ఆలోచన విధానంలో ఉండి ఏదైనా ఒక పరిష్కారం కోసం వెతుకుతారు. ఒక చిన్న పరిష్కారమైన మానసిక ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి వీరు బాధపడుతూ కూర్చోరు. బాధపడ్డా కూడా వెంటనే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పాలంటే శనీశ్వరుడు కష్టాలు తక్కువ పెట్టినా కూడా వీరి చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా వీరు చుట్టూ ఉంటూ బంధువులైనా, కుటుంబంలో సభ్యులైనా, వీరి చుట్టూ ఉన్న స్నేహితులైనా సరే వీరిని కష్టాల్లో పడేయడానికి ఎన్నో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి శనిదోషం తక్కువగా ఉన్నా కూడా వీరి చుట్టూ ఉన్న వారితో చాలా ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటికీ కారణం పూర్తయిన తర్వాత ఈ రాశి వారికి ఇప్పుడు ఏ విధమైన లాభాలు వస్తాయి, ఇలాంటి విషయాలలో అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం.
విధంగా 6వ స్థానంలో గురుడు మీకు మరింత బలం ఇవ్వబోతున్నారు. ఆ బలంతో ఆదాయం అనేది పెరుగుతుంది. మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఇంతవరకు కష్టాలు కన్నీళ్లు మాత్రమే చూశారు. ఇప్పుడు ధైర్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది. గురువు బలం వలన వీరికి విపరీతమైన ధైర్యం, బలం మరియు తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి గురుబలం మరింత పెరగడంతో ఏ పని చేసినా లాభాలు కనిపించే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. బలం వలన ఇప్పుడు గురుబలం పెరగడం వలన చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఇప్పుడు కాస్త మెరుగు అనేది కనిపిస్తుంది. కాస్త మార్పు వలన వీరి జీవితంలో ఎంతో సంతోషాన్ని చూపిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు ఎక్కువగా అప్పుల బాధలు, కష్టాల బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ చిన్నగా పులి స్టాప్ పెట్టడానికి ఈ సమయం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా జూన్ 19, 20 తేదీల్లో ఈ రాశి వారికి ఏలినాటి శని మొత్తం తొలగిపోయి ఒక అదృష్టం అనేది రాబోతుంది. ఆ అదృష్టం ఎవరి వల్ల వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఒక రాశి వారికి ఎలాంటి సహాయం చేయాలనుకున్నా కూడా వారికి ఒక బంధం అనేది ముడిపడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తితో పరిచయం అవ్వడం లేదా పాత పరిచయం మళ్ళీ దగ్గర అవ్వడం అనేది మొదలవుతుంది. వారి వల్ల కొన్ని విషయాలలో లాభాలు పొందవచ్చు. మీరు ఏదైనా అనుకున్న వారైతే లేదా మీరు మీ మనసులో ఎప్పటి నుండో ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చడానికి ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎస్ అనే అక్షరం వ్యక్తి వల్ల సహాయం కూడా పొందుతారు. మీరు అడిగినా అడగకపోయినా మీ బాధ వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తితో చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేరుగా మీకు డబ్బు ఇవ్వకపోయినా ఒక సహాయం వల్ల డబ్బు చాలా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో ఒక కోరిక అనేది మనసులో ఉంటుంది. ఆ కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల్లో మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా వృత్తి అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి మంచి సామాజిక పేరు కూడా వస్తుంది. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తి వల్ల ఆర్థికంగా లాభాలు రావచ్చు. లేదా ఈ రాశి వారి నుండి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా గొప్పవారు. ఎవరికైనా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం వ్యక్తి వల్ల సహాయం కూడా పొందబోతున్నారు. కాలంగా పడ్డ కష్టాలు ఇది ఒక గొప్ప పాఠంగా మారుతుంది. అలాగే జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆర్థిక నష్టాలు లేకుండా ఎలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలని పూర్తిగా తెలుసుకుంటారు. ఉద్యోగం చేసే వారికి లేదా చిన్న వృత్తుల్లో ఉన్న వారికి వర్క్ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 4 రోజుల పాటు మీకు వర్క్ ఒత్తిడి చాలా ఉంటుంది. దాంతో మానసిక ఒత్తిడి, తలనొప్పి అనేవి కూడా రావచ్చు. కాబట్టి దానికి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఉద్యోగం మార్పులు అనేవి వస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగం చేయాలనుకునేవారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది.